హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'స్పార్క్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే అర్ధరాత్రి సమయంలో ఆరాధన అనే అమ్మాయి తన రూమ్ బాల్కనీలో నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సడన్‌గా కరెంటు పోవడంతో బంగ్లా మొత్తం చీకటవుతుంది. దాంతో ఆరాధన ఫాదర్ చేతిలో కొవ్వొత్తి పట్టుకొని ఆరాధన రూమ్‌లోకి వచ్చి తనని పిలిచినా ఆరాధన ఏం మాట్లాడకపోవడంతో ఆరాధనని తీసుకెళ్ళి తన బెడ్ మీద పడుకోబెట్టి కరెంటు వచ్చేదాకా అక్కడే ఉండాలని అక్కడే ఉన్న కుర్చీలో అలా పడుకుండిపోతాడు. అయితే అలా కాసేపటికే ఆరాధనకి ఎవరో భయంకరంగా నవ్వుతున్న శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవుతుంది. దాంతో ఆరాధన కళ్ళు తెరిచి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ వెంటనే తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి తనని దారుణంగా చంపి తర్వాత తను కూడా గొంతు కోసుకొని చనిపోతుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆరాధన మిస్ ఇండియా టైటిల్ గెలిచిన ఒక పెద్ద సెలబ్రిటీ అని. అసలు ఆరాధన తన ఫాదర్ని ఎందుకు చంపింది, అసలు ఏం జరిగిందో స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ మనకే తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన మెహరీనియాస్ లేఖని చూపిస్తారు. అయితే లేఖకి చాలా కాలంగా తన కలలో తన డ్రీమ్ బాయ్ కనిపిస్తూ ఉంటాడు. కానీ తన ఫేస్ అయితే క్లారిటీగా కనిపించదు. అయితే లేఖ మాత్రం ఎలాగైనా సరే తన డ్రీమ్ బాయ్‌నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే లేఖ ఫాదర్ మాత్రం లేఖ కోసం చాలా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు తనకి పెళ్లి చేయాలి అని. కానీ లేఖ తనకి కలలో వచ్చే డ్రీమ్ బాయ్‌ని కనిపెట్టి తననే పెళ్లి చేసుకుంటా అని వచ్చిన ప్రతి పెళ్లి సంబంధాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఒకరోజు లేఖ కోసం తన ఫాదర్ మరొక సంబంధం తీసుకుని రాగా లేఖ ఆ సంబంధాన్ని కూడా రిజెక్ట్ చేయడంతో కోపం వచ్చిన లేఖ ఫాదర్ తనతో ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాను, ఇంకా నీకు చివరి ఛాన్స్‌గా 30 రోజులు టైం మాత్రమే ఇస్తున్నా. ఈ 30 రోజుల్లో నీకు నీ డ్రీమ్ బాయ్ దొరక్కపోతే తర్వాత నువ్వు నేను తెచ్చిన పెళ్లి సంబంధాన్ని ఫిక్స్ చేసి పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. అది విన్న లేఖ కూడా ఓకే అని చెప్పి ఈ 30 రోజుల్లో తనకి కలలో వస్తున్న ఆ డ్రీమ్ బాయ్‌ని ఎలాగైనా కనిపెట్టాలని ఫిక్స్ అయ్యి తన ఫ్రెండ్స్‌తో కలిసి తన డ్రీమ్ బాయ్‌ని వెతకడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో అలా ఒకరోజు లేఖ అండ్ తన ఫ్రెండ్స్ చార్మినార్ దగ్గర షాపింగ్ చేస్తూ ఉండగా అప్పుడే లేఖకి అక్కడ ఒక బ్లాక్ హుడ్డీ వేసుకున్న వ్యక్తి అటుగా వెళ్ళడం వెనక నుంచి చూసి తను వెతుకుతున్న డ్రీమ్ బాయ్ తనే అని లేఖ తన ఫ్రెండ్స్‌కి అదే విషయం చెప్పి అలా బ్లాక్ హుడ్డీ వేసుకున్న వ్యక్తిని కలిసి తన ఫేస్ చూడాలి అనుకోగా తనని కలిసే లోపే ఆ వ్యక్తి మిస్ అయిపోవడంతో లేఖ అండ్ ఫ్రెండ్స్ ఆ బ్లాక్ హుడ్డీ వేసుకున్న వ్యక్తి కోసం ఆ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోపక్క న్యూరా అనే ఒక పెద్ద హాస్పిటల్లో 2 రోజులుగా బ్యాంక్స్ అన్ని హాలిడేస్ అవ్వడంతో హాస్పిటల్లోని డబ్బంతా కలెక్ట్ చేసి ఒక రూమ్‌లో పెట్టాలని చూస్తూ ఉండగా అప్పటికే ఈ విషయం తెలుసుకున్న దొంగలు ఆ డబ్బు దొంగలించడానికి వాళ్ళు కూడా సేమ్ బ్లాక్ హుడ్డీ వేసుకుని ఫేస్‌కి మాస్క్ పెట్టుకుని హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యి అక్కడి వారందరినీ గన్స్‌తో బెదిరించి డబ్బు మొత్తం బ్యాగ్స్‌లోకి సర్దుకుంటూ ఉంటారు. మరోపక్క లేఖ అండ్ ఫ్రెండ్స్ వెతుకుతున్న బ్లాక్ హుడ్డీ వ్యక్తి కూడా అదే హాస్పిటల్లోకి వెళ్ళడం గమనించి అక్కడికి రాగా అక్కడ దొంగతనం చేస్తున్న వాళ్ళని చూసి వాళ్ళు కూడా సేమ్ బ్లాక్ హుడ్డీ వేసుకుని ఉండడంతో లేఖ అండ్ ఫ్రెండ్స్ షాక్ అయ్యి తన డ్రీమ్ బాయ్ ఒక దొంగ అనుకుంటారు. అలా దొంగలు డబ్బు మొత్తం బ్యాగ్స్‌లో సర్దుకుని అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే మన మూవీలో హీరో అయిన ఆర్య అక్కడికి వచ్చి ఆ దొంగల మాస్క్ లాక్కొని ఫేస్‌కి పెట్టుకుని ఆ దొంగలందరినీ కొట్టిపడేస్తాడు. అప్పుడే అక్కడికి పోలీసులు రావడం గమనించి ఆర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే లేఖకి తనే తన డ్రీమ్ బాయ్ అని అర్థమయ్యి తన ఫేస్ చూడాలి అనుకోగా ఫేస్‌కి మాస్క్ ఉండడంతో చూడలేకపోతుంది. దాంతో ఆ రోజు నుండి లేఖ మళ్ళీ తన డ్రీమ్ బాయ్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే అలా లేఖకి తన ఫాదర్ ఇచ్చిన 30 రోజుల్లో చివరి రోజు మాత్రమే మిగిలి ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా లేఖ తన డ్రీమ్ బాయ్‌ని కనిపెట్టలేక అదే ఆలోచిస్తూ ఆ రోజు హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ బాగా గుర్తు చేసుకోగా అప్పుడే లేఖకి ఒక క్లూ ద్వారా మొత్తానికి లేఖ ఆ బ్లాక్ హుడ్డీ వేసుకున్న ఆర్య ఫేస్ చూస్తుంది. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తన ఫాదర్ తనకి ఇచ్చిన టైంలో ఇంకా 6 గంటలు మాత్రమే ఉండడంతో ఈ 6 గంటల్లో తను ఎక్కడ ఉంటాడో ఎలా కనిపెట్టాలా అని అదే ఆలోచిస్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే ఆర్య అదే రోజే లేఖ వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లోకి రెంట్‌కి వస్తాడు. అలా ఆర్యని చూసిన లేఖ మరింత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆర్యతో పాటు తన ఫ్లాట్‌లో తన ఫ్రెండ్ కిషోర్ కూడా ఉంటాడు. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఆర్య పగలు రాత్రి తేడా లేకుండా చాలామంది అమ్మాయిల్ని ఫాలో అవుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆర్య తన పర్సనల్ రూమ్‌లో కూడా చాలామంది అమ్మాయిల ఫొటోస్ ఉన్నట్టు చూపిస్తారు. అసలు ఆర్య ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. నెక్స్ట్ సీన్‌లో వైజాగ్‌లో సేమ్ ఆర్యలాగే ఉండే మెడికల్ స్టూడెంట్ అయిన జైని చూపిస్తారు. అయితే జై ఒకరోజు ఫుల్‌గా వర్షం పడుతూ ఉండగా రోడ్డు పక్కన ఉన్న టీ షాప్ దగ్గర టీ తాగుతూ ఉంటాడు.
అప్పుడే అటుగా వచ్చిన అనన్య అనే అమ్మాయిని చూసి తనకి బాగా నచ్చడంతో అనన్యని ఇష్టపడడం స్టార్ట్ చేసి తననే ఫాలో అవుతూ ఉంటాడు. నిజానికి అనన్య కూడా ఒక మెడికల్ స్టూడెంటే. అయితే అనన్య తన ఫ్రెండ్స్‌తో కలిసి వైద్య సదుపాయం లేని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టి వారికి వైద్యం అందేలా చేస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే హైదరాబాద్‌లో లేక తన పేరెంట్స్ అండ్ బామ్మతో తనకి తన డ్రీమ్ బాయ్ దొరికాడు అని, తను మన ఎదురింట్లోనే రెంట్‌కి వచ్చాడని చెప్పడంతో అది విన్న లేఖ వాళ్ళ బామ్మ ఆర్య ఇంటికి వెళ్ళి ఒకసారి తనని తమ ఇంటికి రమ్మని ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలని చెప్పడంతో ఆర్య లేఖ వాళ్ళ ఇంటికి వస్తాడు. అయితే లేఖ వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తి ఆర్యని చూడగానే షాక్ అయ్యి భయపడిపోతాడు. అలా ఆర్య లేఖ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే లేఖ ఫ్యామిలీ ఆర్యతో మా కూతురు లేఖ నిన్ను తనకి వచ్చే కలలో చూసే ప్రేమించడం స్టార్ట్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఫిక్స్ అయింది. ఇన్ని రోజులకి తనకి నువ్వు కనిపించావు, అందుకే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడగ్గా అది విన్న ఆర్య షాక్ అయ్యి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, కలలో చూసి ప్రేమించడం ఏంటి, నాకు మీ కూతురు పేరు కూడా తెలీదు, అసలు నాకు ఈ కాన్సెప్టే నచ్చలేదు, మీ ప్రపోజల్ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడే మనకి మనుషుల బ్రెయిన్ మీద అనేక రీసెర్చ్లు చేస్తూ నోబెల్ ప్రైజ్కి ఎంపికైన డాక్టర్ ఇందిరాని చూపిస్తారు. ఇందిరా నోబెల్ ప్రైజ్ ఫంక్షన్లో అందరికీ మనిషి బ్రెయిన్ అనేది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మమత అనే అమ్మాయి తన అమ్మ అండ్ ఫ్రెండ్స్ని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే దూరం నుంచే ఆర్య కూడా మమతని ఫాలో అవుతున్నట్లు తననే గమనిస్తున్నట్లు చూపిస్తారు. అలా కాసేపటికే షాపింగ్ చేస్తున్న మమతకి సడన్గా భయంకరంగా నవ్వుతున్న శబ్దాలు వినిపించడంతో మమత బిహేవియర్ కూడా మారిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మమత కనిపించకపోవడంతో తన ఫ్రెండ్స్ మమత కోసం వెతుకుతూ ఉండగా అలా మమత డ్రెస్ ట్రయల్ రూమ్లో జుట్టు విరబూసుకొని విచిత్రంగా ప్రవర్తిస్తున్న మమతాని చూసి తను అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉండగా అప్పుడే ట్రయల్ రూమ్లో ఎవరో అమ్మాయి అరిచినట్లు శబ్దం రావడంతో మమతాని అక్కడే వదిలి తన ఫ్రెండ్స్ ట్రయల్ రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ వారి ఫ్రెండ్ స్వప్నాన్ని దారుణంగా చంపేసి ఉండడంతో అది చూసి షాక్ అవుతారు. మరో పక్క మమత అలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళి షాపింగ్ మాల్ పై ఫ్లోర్ నుండి దూకి చనిపోతుంది. అది చూసిన మమత అమ్మ అండ్ ఫ్రెండ్స్ షాక్ అయ్యి తను అలా ఎందుకు చేసిందో అర్థం కాక చాలా ఏడుస్తారు. తర్వాత పోలీస్ ఆఫీసర్ శివ అక్కడికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఆర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో పోలీస్ ఆఫీసర్ శివ ఈ కేసు గురించి డిస్కస్ చేసేందుకు డాక్టర్ ఇందిరాని వెళ్ళి కలిసి మేడం కొన్ని రోజుల ముందు ఆరాధన అనే అమ్మాయి కూడా ఇలాగే తన ఫాదర్ని చంపి తర్వాత తను కూడా చనిపోయింది. ఇప్పుడు మమత కూడా తన ఫ్రెండ్ స్వప్నాన్ని చంపి తను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అసలు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో, వారి మెంటల్ కండిషన్ ఎందుకు అలా మారిందో అర్థం కావటం లేదు. అందుకే మీరే ఈ కేసును స్టడీ చేసి వారి మెంటల్ కండిషన్ గురించి తెలుసుకోవాలని చెప్పగా దానికి డాక్టర్ ఇందిరా కూడా ఓకే అని చెప్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క అనన్య కూడా జై చదివే కాలేజీలోనే జాయిన్ అవుతుంది. దాంతో జై చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అనన్యకి దగ్గర అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు అనన్య అండ్ తన ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా ఉన్న ఒక గ్రామంలో మెడికల్ క్యాంపు పెట్టి అక్కడ వారికి వైద్యం చేస్తూ ఉంటారు. జై కూడా అక్కడికి వెళ్ళి అక్కడి వారితో చాలా ప్రేమగా ఉంటాడు. అదంతా చూస్తున్న అనన్యకి జై మంచితనం నచ్చి అలా కొన్ని రోజులకే ఇద్దరు క్లోజ్ అయ్యి అనన్య కూడా జైని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. మరో పక్క లేక ఆర్యకి దగ్గర అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఆర్య మొదట తనని ఇగ్నోర్ చేస్తాడు, కానీ తర్వాత లేక మంచితనం నచ్చి లేఖతో క్లోజ్ అయిపోతాడు. దాంతో లేక తన డ్రీమ్ బాయ్ తనకి దక్కడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో అనన్య మెడికల్ క్యాంప్ పెట్టిన అదే గ్రామంలోనే ప్రెగ్నెంట్ అయిన దుర్గా అనే మహిళకి ఒకరోజు రాత్రి సేమ్ అదే భయంకరమైన నవ్వులు వినిపించడంతో సడన్గా దుర్గా విచిత్రంగా ప్రవర్తిస్తూ అక్కడే ఉన్న కత్తి తీసుకుని మంచంపై నిద్రపోతున్న తన అత్త గొంతు కోసి చంపి తర్వాత అలా బయటికి వచ్చి అప్పుడే అక్కడికి వచ్చిన తన భర్తని కూడా చంపి తర్వాత తను కూడా గొంతు కోసుకొని చనిపోతుంది. మరో పక్క లేఖ ఇంట్లో పనిచేసే వ్యక్తి లేఖ ఫాదర్ దగ్గరికి వచ్చి సార్ ఆ ఆర్య మీరు అనుకునేంత మంచోడు కాదు అని తను తన గర్ల్ ఫ్రెండ్నే చంపేశాడు అని చెప్పడంతో అది విన్న లేఖ ఫాదర్ షాక్ అవుతాడు. ఇదిలా ఉంటే మరో పక్క ఆర్య లేఖ ఫ్రెండ్ అయిన హర్షితని ఫాలో అవుతూ ఉంటాడు. అప్పుడే కొంతమంది రౌడీలు ఆర్య వస్తున్న బైక్ని ఆపి నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు ఫాలో అవుతున్నావని ఇక మీదట తనని ఫాలో అవ్వకని తనతో గొడవ పడడంతో అలా వారి మధ్య ఫైట్ జరుగుతుంది. ఇంకా మరో పక్క హర్షిత తన అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకోగానే అప్పుడే హర్షితకి కూడా సేమ్ అదే భయంకరమైన నవ్వులు వినిపించడం స్టార్ట్ అయ్యి విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తుంది. అయితే అప్పటికే హర్షిత పేరెంట్స్ తనని అక్కడ చూసి తన దగ్గరికి వచ్చి ఏమైంది, ఎందుకు అలా
ఉన్నావని అడగ్గా హర్షిత ఏమీ చెప్పలేకపోతుంది. దాంతో హర్షిత పేరెంట్స్ తనని లిఫ్ట్‌లో తమ ఫ్లాట్‌కి తీసుకెళ్తూ ఉండగా అప్పుడే సడెన్‌గా హర్షిత తన పేరెంట్స్‌ని చంపి తను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. అలా కాసేపటికే ఈ విషయం అపార్ట్మెంట్‌లో అందరికీ తెలిసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు వచ్చి అంబులెన్స్‌లో వారి డెడ్ బాడీస్ అక్కడి నుంచి తీసుకెళ్తారు. అయితే అప్పుడే అక్కడికి ఆర్య రాగా లేక ఆర్యని చూసి తన దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పి చాలా బాధపడుతుంది. అప్పుడే అక్కడికి లేక ఫాదర్ కూడా వచ్చి లేక ఈ ఆర్యకి దూరంగా ఉండు, వీడు మనం అనుకునేంత మంచోడు కాదు, వీడు తను ప్రేమించిన అమ్మాయిని చంపేశాడు, ఇప్పుడు వీడి రూమ్‌లో ఇంతమంది అమ్మాయిల ఫొటోస్ కూడా ఉన్నాయి చూడు అని, వీరిని కూడా వీడే చంపి ఉంటాడు, వీడు నిన్ను కూడా చంపేస్తాడు, వీడి పేరు ఆర్య కాదు జై అని చెప్పడంతో అదంతా విన్న లేక షాక్ అయ్యి ఆర్యతో నిజం చెప్పు, మా నాన్న చెప్పిందంతా నిజమేనా, నీ పేరు ఆర్య కాదా జయ్యా అని అడగ్గా దానికి తను అవును నా పేరు ఆర్య కాదు, ఆర్య జయదేవ్, వైజాగ్లో నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండేది, తన పేరు అనన్య, కానీ తను చనిపోయింది అని లేఖని ఒక రూమ్లోకి తీసుకెళ్లి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలా ఆర్య అనన్యతో పరిచయం ప్రేమ జరిగిందంతా చెప్తూ అలా ఒకరోజు ఆర్య అండ్ అనన్య కలిసి జీప్లో వెళ్తూ ఉండగా అనన్యకి ఆకలిగా ఉంది అనడంతో రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న హోటల్ దగ్గర ఆగి తినడానికి తీసుకుంటూ ఉండగా అప్పుడే అనన్య అక్కడే ఉన్న న్యూస్ పేపర్లో తన ఫ్రెండ్ కవిత ఆత్మహత్య చేసుకుని చనిపోయిందన్న న్యూస్ చూసి షాక్ అయ్యి ఆ న్యూస్ ఆర్యకి కూడా చూపించాలి అని తన దగ్గరికి వెళ్ళబోగా అదే టైంకి సడన్గా ఒక లారీ వచ్చి అనన్యాని గుద్దేస్తుంది. దాంతో అనన్యకి గాయాలవడంతో అది చూసిన ఆర్య వెంటనే అనన్యాని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అలా అనన్యకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అనన్య సేఫ్ అని చెప్పడంతో ఆర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే అలా కాసేపటికే అనన్యకి స్పృహ రాగానే సేమ్ అనన్యకి కూడా అవే భయంకరమైన నవ్వులు వినిపించడంతో విచిత్రంగా ప్రవర్తిస్తూ అక్కడే ఉన్న ఒక ఇంజెక్షన్ తీసుకుని ఆర్యపై దాడి చేసి అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్ టెర్రస్ పైకి వెళ్ళి ఆర్య తనని పట్టుకుని కాపాడేలోపే పైనుంచి దూకి చనిపోతుంది. అయితే అదంతా చూసిన అక్కడి వారు ఆర్యనే అనన్యని తోసి చంపాడు అనుకుని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆర్యని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిజం ఒప్పుకోమని చాలా టార్చర్ చేస్తారు. కానీ ఆర్య తను చేయలేదని చెప్తాడు. ఈ విషయం కాస్త ఆర్య ఫ్రెండ్కి తెలిసి లాయర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి ఆర్యకి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొస్తాడు. అయితే అప్పటికే తను ప్రాణంగా ప్రేమించిన అనన్యని చివరి చూపు కూడా లేకుండా అంత్యక్రియలు కంప్లీట్ చేసి ఉండడంతో ఆర్య చాలా బాధపడతాడు. సీన్ కట్ చేస్తే ఆర్య అసలు అనన్య ఇలా ఎందుకు చేసిందో అర్థం కాక జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకోగా అప్పుడే ఆర్యకి యాక్సిడెంట్ అయిన రోజు అనన్య న్యూస్ పేపర్లో ఏదో తనకి చూపించాలి అనుకుందని అర్థమయ్యే ఆ రోజుది న్యూస్ పేపర్ క్లియర్గా చెక్ చేయగా అనన్య ఫ్రెండ్ కవిత కూడా సేమ్ అనన్యలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అర్థమవుతుంది. అయితే కవిత చనిపోవడం కంటే ముందు అనన్య అండ్ కవిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన అదే గ్రామానికి వెళ్ళి వచ్చారని తెలుసుకుని ఆర్య అదే గ్రామానికి వెళ్ళి జరిగిందంతా అక్కడి వారికి చెప్పగా అది విన్న అక్కడి వాళ్ళు సేమ్ అలాగే మా గ్రామంలోని దుర్గా అనే మహిళ కూడా తన అత్తయ్య అండ్ భర్తని చంపి తర్వాత తను కూడా గొంతు కోసం చనిపోయింది అని చెప్పడంతో అది విన్న ఆర్య మైండ్ బ్లాక్ అవుతుంది. అయితే ఆ ఊరి వాళ్ళు మాత్రం వారికి దెయ్యం పట్టడం వల్ల ఇలా చేశారని చెప్తారు. అయితే ఆర్య వారి మాటలు పట్టించుకోడు. నెక్స్ట్ సీన్లో ఆర్య అసలు అనన్యలాగే మిగతా వారు సేమ్ అలాగే ఎందుకు చనిపోయారో తెలుసుకోవాలని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా కొన్ని రోజుల్లోనే అలా పూర్తి ఇన్ఫర్మేషన్ సేకరించిన ఆర్య ఒక పోలీస్ ఆఫీసర్ని కలిసి సార్ ఇండియాలోని చాలా ప్లేసుల్లో చాలామంది అమ్మాయిలు ఇలాగే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మొదట ఢిల్లీలో జరిగినాయి, తర్వాత కోల్కతా, తర్వాత వైజాగ్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, అనన్య కూడా ఇలాగే చనిపోయిందని తను సేకరించిన ఇన్ఫర్మేషన్ చూపించినా సరే ఆ పోలీస్ ఆఫీసర్ ఆర్య మాటలు సీరియస్గా తీసుకోడు. అంతేకాక అనన్యని చంపింది నువ్వే అని ఆర్య చేతికి బేడీలు వేసి అక్కడే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాడు. దాంతో ఆర్య అక్కడి పోలీసుల గన్ తీసుకుని వారి నుంచి తప్పించుకుని పారిపోతాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన ఆర్య అనన్యతో పాటు ఒకసారి ఆ గ్రామానికి వెళ్ళిన అనన్య సీనియర్ డాక్టర్ని కలిసి ఆ మెడికల్ క్యాంప్లో ఏదైనా అనుమానాస్పద సంఘటన జరిగిందా అని అడగ్గా దానికి డాక్టర్ ఒకరోజు అందరం ఆ గ్రామానికి వెళ్ళి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ వారికి మెడిసిన్స్ ఇస్తూ ఉండగా అప్పుడే అనన్య అక్కడ ఒక ప్రెగ్నెంట్ మహిళకి యాంటీ సైకోటిక్ డ్రగ్స్ కి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం చూసి ఈ టాబ్లెట్స్ వారికి ఎవరిచ్చారని కనుక్కోగా వాటిని అక్కడి కాంపౌండర్ ఇచ్చాడు అని తెలుస్తుంది. అయితే అప్పుడే ఆ కాంపౌండర్ అక్కడి నుంచి పారిపోయాడని చెప్పడంతో అదంతా విన్న ఆర్య చాలా కష్టపడి ఆ కాంపౌండర్ అడ్రస్ కనిపెట్టి తనని పట్టుకుని బాగా కొట్టి ఆ మెడిసిన్స్ వారికి ఇవ్వమని ఎవరు చెప్పారని అడగ్గా దానికి ఆ వ్యక్తి అతను ఎవరో కూడా నాకు తెలియదు సార్, తను గుండుతో ఉన్నాడు, నాకు కొంచెం డబ్బు ఇచ్చి ఆ మెడిసిన్స్ వారికి ఇవ్వమని చెప్పాడని చెప్తాడు. అలా ఇన్వెస్టిగేషన్లో ఆర్యకి మూవీ స్టార్టింగ్లో చనిపోయిన సెలబ్రిటీ ఆరాధన కూడా సేమ్ ఇలాగే తన ఫాదర్ని చంపి తను కూడా చనిపోయిందని తెలిసి వెంటనే హైదరాబాద్కి వెళ్ళి ఆరాధన రిలేటివ్స్ని కలిసి ఆరాధన గురించి అడగ్గా దానికి తన రిలేటివ్స్ ఆరాధనకి డయాబెటీస్ ఉందని అందుకే తను న్యూరో హాస్పిటల్లో రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండేది అని తెలియడంతో
చేయడంతో ఆ రోజు ఆర్య న్యూరో హాస్పిటల్కి వస్తాడు. అప్పుడే లేఖ అక్కడ ఆర్యని చూస్తుంది. అయితే ఆర్య ఆ దొంగల్ని కొట్టిన తర్వాత అక్కడ హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ ఒక వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చి ఆరాధనతో పాటు ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అమ్మాయిల ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళి అలా ఆ రోజు నుంచి ఆ అమ్మాయిలందరినీ ఫాలో అవుతూ ఉంటాడు. అయితే నిజానికి ఆర్య ఏ అమ్మాయినైతే ఫాలో అవుతాడో ఆ అమ్మాయి నెక్స్ట్ ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటుంది. అలా ఇప్పుడు చివరిగా లేఖ ఫ్రెండ్ అయిన హర్షిత కూడా. అలా జరిగిందంతా ఆర్య లేఖకి చెప్పి ఈ అమ్మాయిల ద్వారానే వారిని ఫాలో అవుతూ అసలు వారు ఎందుకు అలా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారో తెలుసుకోవాలి అనుకున్నా అని చెప్తాడు. అదంతా విన్న లేఖ కూడా ఆర్యని అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో అలా ఆర్య అప్పటిదాకా జరిగిన అమ్మాయిల ఆత్మహత్యల క్రైమ్ స్పాట్స్ అన్ని బాగా గుర్తు చేసుకోగా అప్పుడే ఆర్యకి అన్ని క్రైమ్ స్పాట్స్లో కూడా ఒక సిమిలర్ విషయం తెలుస్తుంది. అదేంటంటే ప్రతి క్రైమ్ స్పాట్లో కూడా గుండుతో ఉన్న న్యూరో హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్ ఉన్నాడు అని. అంతేకాక కాంపౌండర్ కూడా తనకి ఆ టాబ్లెట్స్ ఇచ్చింది గుండు వ్యక్తి అని చెప్పి ఉండడంతో వెంటనే న్యూరో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తన గురించి అడగ్గా తన పేరు డేవిడ్ అని తెలుస్తుంది. అలా ఆర్య డేవిడ్ అడ్రస్ కనుక్కొని ఆ ప్లేస్కి వెళ్ళగా ఆర్యాని గమనించిన డేవిడ్ ఆర్యాని చంపమని తన మనుషుల్ని పంపుతాడు. దాంతో ఆర్య చాలా కష్టపడి ఆ రౌడీలందరినీ కొట్టి డేవిడ్ని పట్టుకోవాలి అని చూడగా డేవిడ్ అప్పటికే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి ఉంటాడు. అయితే ఆర్య డేవిడ్ ఇంట్లోకి వెళ్ళి అంతా చెక్ చేయగా ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే అక్కడే డేవిడ్ పేరుతో ఉన్న ఒక ఆర్మీ డ్రెస్తో పాటు డేవిడ్ మేజర్ భరద్వాజ్తో దిగిన ఫోటో కూడా కనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే ఆర్య డేవిడ్ గురించి తెలుసుకోవడానికి మేజర్ భరద్వాజ్ ఇంటికి వెళ్ళగా ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటి అంటే అప్పటికే భరద్వాజ్ చనిపోయాడని తెలుస్తుంది. దాంతో ఈ మిస్టరీని సాల్వ్ చేసేందుకు దొరికిన చివరి హోప్ కూడా పోవడంతో ఆర్య అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన భరద్వాజ్ మనవరాలు భరద్వాజ్ యొక్క సీక్రెట్ బాక్స్ తెచ్చి తనకి ఇస్తుంది. ఆర్య ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూడగా ఆ బాక్స్లో భరద్వాజ్ గారి డైరీ ఉంటుంది. దాంతో ఆర్య ఆ డైరీని చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. చాలా కాలం కిందట భరద్వాజ్కి ఇండియా బార్డర్లో పోస్టింగ్ రావడంతో అక్కడే డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఒకరోజు భరద్వాజ్ టీంకి టెర్రరిస్టుల గురించి ఇన్ఫర్మేషన్ రావడంతో భరద్వాజ్ టీం వారిపై అటాక్ చేయడానికి వెళ్తారు. అయితే ఈ అటాక్లో భరద్వాజ్ టీంలోని వారికి కూడా గాయాలు అవుతాయి. దాంతో అక్కడి ఆర్మీ డాక్టర్ అయిన డాక్టర్ రుద్ర వారికి ట్రీట్మెంట్ చేస్తాడు. అయితే రుద్ర మనిషికి అయిన గాయాలు త్వరగా మానిపోయేందుకు ఒక ఫార్ములా కనిపెట్టి గాయపడిన సోల్జర్స్కి అదే ఫార్ములా ఇంజెక్ట్ చేయడం వల్ల నెలల వ్యవధిలో రికవరీ కావాల్సిన వారు రోజుల్లోనే పూర్తిగా రికవరీ అవుతూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు భరద్వాజ్ టీం ఒక టెర్రరిస్ట్ని పట్టుకొని తన నెక్స్ట్ టార్గెట్ ఎక్కడో చెప్పమని ఎంత టార్చర్ చేసినా సరే నిజం చెప్పాడు. అప్పుడే డాక్టర్ రుద్ర వాడితో నేను నిజం చెప్పిస్తా అని తన ఫార్ములా ఇంజెక్షన్ తనకి చేయగానే ఆ టెర్రరిస్ట్ ఏదో ట్రాన్స్లోకి వెళ్ళినట్లు అయ్యి రుద్ర తన ముందు అగ్గిపుల్లమంట చూపగానే తను ఫుల్గా భయపడిపోయి అసలు నిజం చెప్పేస్తాడు. అది చూసిన భరద్వాజ్ కూడా ఆశ్చర్యపోతాడు. నెక్స్ట్ సీన్లో ఒక రోజు రాత్రి భరద్వాజ్ డిన్నర్కి డాక్టర్ రుద్రాని ఇన్వైట్ చేసి డాక్టర్ ఇందిరాకి రుద్రాని పరిచయం చేసి దాని గురించి చెప్తూ రుద్ర తను కనిపెట్టిన ఫార్ములా ద్వారా ఒక టెర్రరిస్ట్ మైండ్ కంట్రోల్ చేసి తనతో నిజం చెప్పించాడు అని చెప్తాడు. దానికి డాక్టర్ ఇందిరా రుద్రాని ఈ మైండ్ కంట్రోల్ మెథడ్ గురించి మీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చిందని అడగ్గా దానికి రుద్ర మన బ్రెయిన్లో ప్రతి ఒక్క ఎమోషన్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక్కొక్క రిసెప్టర్ ఉంటుంది. అలా మన బ్రెయిన్లో ఫియర్ అండ్ ఫైట్ రిసెప్టర్స్ని యాక్టివ్ చేస్తే వాళ్ళు తాము డేంజర్లో ఉన్నాము అన్న హాలజినేషన్కి లోన్ అవుతారు అని ఈ రీసెర్చ్కి మనకి యాక్టివ్గా ఫంక్షన్ చేస్తున్న హెల్తీ బ్రెయిన్స్ ఉన్న హ్యూమన్స్ కావాలి. అప్పుడు మాత్రమే దీనిపై స్టడీ చేయగలమని చెప్తాడు. అలాగే భరద్వాజ్తో తను చేయబోయే రీసెర్చ్ కోసం పర్మిషన్ కావాలి అని అలా భరద్వాజ్ ద్వారా హై ఆఫీసర్స్ దగ్గర రుద్ర తన స్పార్క్ ప్రాజెక్ట్ గురించి చెప్తాడు. స్పార్క్ అంటే సెన్స్ పెర్సెప్షన్ ఆల్ట్రైన్ అండ్ రియాక్టివ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని దాని గురించి చెప్పగా దానికి ఆఫీసర్స్ ఈ స్పార్క్ రీసెర్చ్ కోసం హెల్తీ బ్రెయిన్స్ ఉన్న మనుషులు నీకు ఎలా లభిస్తారు అని అడగ్గా దానికి రుద్ర సార్ మనం పట్టుకున్న టెర్రరిస్టులు ఖైదులుగా ఉన్నారుగా వారి మీదే ఈ ఎక్స్పెరిమెంట్లు చేస్తా అని చెప్పడంతో పర్మిషన్ ఇస్తారు. అలా అప్పటి నుంచి రుద్ర తన ల్యాబ్లో ఎవరికీ తెలియకుండా టెర్రరిస్టులపై ఎక్స్పెరిమెంట్లు చేస్తాడు. కానీ తన ఎక్స్పెరిమెంట్ల వల్ల టెర్రరిస్టులు అందరూ విచిత్రంగా ప్రవర్తిస్తూ చనిపోతూ ఉంటారు. అలా రుద్ర తన ఎక్స్పెరిమెంట్స్ కోసం టెర్రరిస్టులు అందరూ అయిపోవడంతో అక్కడికి దగ్గరలో ఉన్న ట్రైబల్స్ని తీసుకొచ్చి వారిపై కూడా ఎక్స్పెరిమెంట్లు స్టార్ట్ చేస్తాడు. అయితే తన రీసెర్చ్ ఫెయిల్ అవుతూ అందరూ చనిపోవడంతో వారి డెడ్ బాడీస్ అన్నీ కూడా అక్కడికి దగ్గరలో ఒక గుంత తవ్వి అందులో పారేస్తూ ఉంటాడు. ఈ విషయం కాస్త భరద్వాజ్కి తెలిసే రుద్ర చేస్తుంది తప్పని రియలైజ్ అయ్యే రుద్రాని ఒక రోజు డిసిప్లినరీ కమిటీ ముందు హాజరుపరచగా ఆ కమిటీకి మినిస్టర్ కూడా అటెండ్ అవుతాడు. రుద్రాకి తను చేస్తుంది చాలా తప్పని నీ రీసెర్చ్ కోసం ఇంతమంది ప్రాణాలు తీస్తున్నావని అడగ్గా దానికి రుద్ర తను స్పార్క్ ప్రాజెక్టు గురించి చెప్తూ కొన్ని కొత్త ఆవిష్కరణలు జరగాలి అంటే కొన్ని ప్రాణాలు పోక తప్పదు. ఈ స్పార్క్
స్పార్క్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మనం ఎవరి మైండ్ అయినా కూడా కంట్రోల్ చేయవచ్చు. శత్రు రాజ్యాల సైన్యం మైండ్ కూడా కంట్రోల్ చేయవచ్చు అని వారికి ఎగ్జాంపుల్‌గా తన టీంలోని అమ్మాయికి ఆ ఇంజెక్షన్ ఇచ్చి మైండ్ కంట్రోల్ చేసి మినిస్టర్‌ని చంపు అని చెప్పగానే ఆ అమ్మాయి మినిస్టర్‌ని చంపబోతుంది. అది చూసిన అందరూ షాక్ అయ్యి రుద్రాని ఇలాగే వదిలేస్తే ప్రకృతి విరుద్ధమైన దీనికోసం ఇంకా ఎన్ని దారుణాలు చేస్తాడో అని అప్పటికి రుద్రాకి ఓకే అని చెప్పి పంపి ప్లాన్ ప్రకారం తర్వాత రుద్ర ల్యాబ్‌ని ధ్వంసం చేయమని సోల్జర్స్‌ని పంపగా అలా సోల్జర్స్ అందరూ కలిసి రుద్ర స్పార్క్ ల్యాబ్‌ని ధ్వంసం చేయడంతో ల్యాబ్‌తో పాటు అందులో ఉన్న రుద్రాను తన అసిస్టెంట్ డేవిడ్ కూడా చనిపోయి ఉంటారు అని రాసి ఉంటాడు. అయితే అదంతా చదివిన ఆర్యాకి తను కొన్ని రోజుల ముందే డేవిడ్‌ని చూసి ఉండడంతో డేవిడ్ చనిపోలేదు అని క్లారిటీ వచ్చి డేవిడ్ చనిపోలేదు అంటే తన వెనకాల ఉండి ఇదంతా డాక్టర్ రుద్రాని నడిపిస్తూ ఉండాలి అంటే రుద్ర కూడా బ్రతికే ఉన్నాడని క్లారిటీ వస్తుంది. ఇంకా ఆర్యాకి డేవిడ్ బాక్స్‌లో ఒక మైక్రో మెమరీ కార్డు దొరకడంతో దాన్ని ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి చూడగా అందులో లేఖతో పాటు చాలామంది అమ్మాయిల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే డాక్టర్ రుద్ర హెల్తీ బ్రెయిన్స్ గల అమ్మాయిల డాటా సేకరించి వారిపై ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడని అర్థమవుతుంది. మరో పక్క డాక్టర్ రుద్ర డేవిడ్‌కి ఫోన్ చేసి మన స్పార్క్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి చివరిగా ఒక హెల్తీ బ్రెయిన్ గల అమ్మాయి కావాలని అడగడంతో డేవిడ్ తాము టార్గెట్ చేసిన లేఖని కిడ్నాప్ చేసి రుద్ర ల్యాబ్‌కి తీసుకెళ్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ రోజు అలా డేవిడ్ అండ్ రుద్ర అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాక డేవిడ్ న్యూరో హాస్పిటల్లో పనిచేస్తూ అక్కడికి వచ్చే అమ్మాయిలకి ఆ టాబ్లెట్స్ ఇచ్చి అలా హెల్తీ బ్రెయిన్స్ గల అమ్మాయిలపై ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉండడంతో అలా వారు హాలోజినేషన్‌కి లోన్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటూ అలాగే తాము చనిపోయే ముందు తమ ఎదురుగా ఉన్న వారిని కూడా చంపుతూ ఉంటారు. నిజానికి ఆ రోజు వైజాగ్‌లో అనన్యకి కూడా హాస్పిటల్‌లో డేవిడే ఆ ఇంజెక్షన్లు ఇచ్చి ఉంటాడు. అందుకే తను అలా చనిపోయి ఉంటుంది. మరో పక్క ఆర్య ఇన్స్పెక్టర్ శివాకి అంతా చెప్పి తన హెల్ప్‌తో చాలా కష్టపడి చివరికి డాక్టర్ రుద్ర ల్యాబ్‌ని కనిపెట్టి అక్కడికి వెళ్ళగా అప్పటికే డాక్టర్ రుద్ర లేఖకి కూడా ఇంజెక్షన్ ఇచ్చి ఉంటాడు. దాంతో లేఖ హాలోజినేషన్‌లోకి వెళ్ళి తన ఎదురుగా ఉన్న ఆర్యని చంపాలని చూడగా ఆర్య లేఖకి ముందు ఒక అద్దం ఉంచడంతో లేఖ ఆ అద్దంలోని తనని తాను పొడుస్తూ అలా స్పృహ కోల్పోయి పడిపోతుంది. నిజానికి ఈ హాలోజినేషన్ వల్ల సబ్జెక్ట్ తన ఎదురుగా ఉన్న విక్టిమ్‌ని చంపి తర్వాత తనని తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా మైండ్ కంట్రోల్ చేస్తుంది. తర్వాత అలా ఆర్య డేవిడ్ అండ్ రుద్రని బాగా కొట్టి చంపి లేఖని అక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి అని చూడగా అక్కడే డాక్టర్ ఇందిరాని కూడా కట్టేస్తుండడంతో ఆర్య అలా ఇద్దరిని కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి ఆర్య ఒక రోజు వెళ్ళి డాక్టర్ ఇందిరాని కలిసి ఎంత బాగా నటించారు మేడం అని మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. నిజానికి ఆ రోజు రుద్ర తన ఎక్స్పెరిమెంట్ గురించి ఇందిరాకి చెప్పినప్పుడే అది విన్న ఇందిర ఇద్దరి మైండ్ సెట్లు ఒకటే అని ఇద్దరు కూడా బ్రెయిన్ మీదనే రీసెర్చ్ చేస్తున్నామని అందుకే ఇందిరానే రుద్రాకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ రోజు మినిస్టర్ రుద్ర ల్యాబ్ని ధ్వంసం చేసి రుద్రాన్ని చంపమని చెప్పడంతో సోల్జర్స్ అక్కడికి వెళ్ళేలోపే ఇందిర రుద్రకి ఫోన్ చేసి నిజం చెప్పి ఉండడంతో రుద్ర అండ్ డేవిడ్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి ఉంటారు. కానీ అందరూ ల్యాబ్ కూలిపోయి రుద్ర అండ్ డేవిడ్ చనిపోయారు అనుకుని ఉంటారు. తర్వాత ఇందిర తనకి వేరు వేరు సిటీల్లో ఉన్న హాస్పిటల్కి వచ్చే హెల్తీ బ్రెయిన్స్ గల అమ్మాయిల్ని గుర్తించి వారి గురించి డేవిడ్ ద్వారా రుద్రకి కావాల్సిన ఎక్స్పెరిమెంట్ కోసం వారిని పంపుతూ ఉంటుంది. నిజానికి ఆర్య రుద్ర ల్యాబ్ గుర్తించి అక్కడికి రాగానే తనని కూడా రుద్ర కిడ్నాప్ చేసినట్లు యాక్ట్ చేసి ఉంటుంది. అలా ఆర్య అంతా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఈ విషయం బయటికి తెలిస్తే తన పరువంతా పోతుందని అదే గిల్టీ ఫీలింగ్తో తను కూడా అదే ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. ఇంకా మూవీ ఎండింగ్లో అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే డాక్టర్ రుద్ర ఇంకా బ్రతికి ఉండి ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు చూపిస్తారు. అలా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.